కంటి చుట్టూరా నలుపుతో ఇబ్బంది పడుతున్నారా? కంటి కింద భాగంలో నలుపు అయిపోయి ఫొటోస్‌లో బాగా సాడ్‌గా, టైర్డ్ లుక్, డల్ లుక్‌గా ఉంటుందా? నలుగురితో వెళ్తున్నప్పుడు నిద్ర సరిపోలేదా? లేకపోతే సరిగ్గా నిద్రపోవట్లేదా? లేకపోతే ఏమైనా స్ట్రెస్‌లో ఉన్నారా? అని ఇలాంటి ప్రశ్నలు వస్తున్నాయనంటే తప్పకుండా మీరు అండర్ ఐ పిగ్మెంటేషన్స్‌కి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాంటప్పుడు ఎటువంటి థెరపీస్ తీసుకుంటే మీకు అండర్ ఐ పిగ్మెంటేషన్స్‌కి మీకు ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది అనే దాని గురించి నేను ఇవాళ వివరిస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నలుపు కంటి కింద వచ్చింది అని అంటే అది రెండు విధాలుగా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఒకటి టెక్స్చురల్ పిగ్మెంటేషన్, రెండోది వాల్యూమ్ లాస్. టెక్స్చురల్ పిగ్మెంటేషన్ అని అంటే చర్మం పైన ఉన్న నలుపుతోటి దాంతోటి ఉందా, లేక చర్మం కింద వాల్యూమ్ లాస్ అనేది ఉందా అనేది గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఫస్ట్ మీరు ఒక ఏలు తీసుకొని బుగ్గ పైన ఇక్కడ పెట్టుకుంటే మీకు ఎముక అనేది తగులుతుంది, కానీ సాఫ్ట్గా తగులుతుంది. అలా మీరు చూసుకుంటూ ఇక్కడ ఈ భాగంలో వచ్చి ఇక్కడ మీరు పాల్పేట్ చేయండి. పాల్పేట్ అంటే గట్టిగా ఒత్తటం కాదండి, జస్ట్ నెమ్మదిగా టచ్ చేసుకోండి. ఇక్కడ టచ్ చేసుకుంటే మీకు ఇక్కడ ఎముక అనేది డైరెక్ట్గా తగిలింది అనుకోండి, అసలు మీకు ఓన్లీ ఎముక ఉండి దానిపైన భాగం మాత్రమే మీకు చర్మం ఉందన్నట్టుగా ఫీలింగ్లో ఉంటే అది మీకు వాల్యూమ్ లాస్ ఉన్నట్టుగా. మీరు చర్మాన్ని పట్టుకొని ఒక్కటి కొద్దిగా ఎంత లాగి మీరు వదిలేశారని అంటే అప్పుడు అది వెనక్కి ఇమీడియట్గా పోయిందనంటే బాగానే ఉన్నట్టు. వెనక్కి పోకుండా అలా ముడతలు పడి ఉన్నాయి అని అంటే అది వ్రింక్లింగ్ ఆఫ్ ది స్కిన్ అన్నట్టుగా మనం గమనించాలి. ఇది మనకి వాల్యూమ్ లాస్ తోటి జరిగే విధంగా కనిపిస్తుంది. సో ఈ విధంగా జరిగే మార్పుల్లో మనకి ఫిల్లర్స్ అనేటివి బెటర్ ఆప్షన్స్ ఉంటాయి. కానీ అదే మనకి జరగకుండా ఉండి చర్మంలో నలుపు మాత్రమే ఉంది అని అంటే అది టెక్స్చురల్ పిగ్మెంటేషన్ అని కారణం అనమాట. మరి టెక్స్చురల్ పిగ్మెంటేషన్కి ఎందుకు కారణాలు ఏంటి అని అంటే సరిగా నిద్ర లేకుండా ఉండటం, లేక థైరాయిడ్ ఇష్యూ ఉండటం, లేక అనీమియా ఉండటం, ఇతరత్ర మెడికల్ కండిషన్స్ ఉండటం, టాబ్లెట్స్ తోటి డిప్రివేషన్ ఉంటే దానివల్ల ఉండటం, లేక మ్యాక్యులర్ ఎమెలోడోసిస్ కానీ, లేక అకాంథోసిస్ నైగ్రికన్స్ కానీ, లేకపోతే పిగ్మెంటేషన్ ఇష్యూస్ లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసిస్ ఇలాంటివి కానీ జరగవచ్చండి. ఇలాంటి నలుపు అనేది చర్మం లోపలికి ఉంటే ఆ టెక్స్చురల్ పిగ్మెంటేషన్స్ని మనం కరెక్షన్ చేసుకోవాలి. వైటమిన్ B12కి కూడా మనం టెస్టులు చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అకాంథోసిస్ నైగ్రికన్స్ ఉంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ని, అలానే హోమా ఐఆర్ అని అంటాము, దానితో పాటు ఇతరత్ర ఈ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్స్ ఇవి కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది అనమాట. సో చర్మంలో మనకి ఈ విధంగా ఉన్నప్పుడు మనకి ఈ విధంగా జాగ్రత్తలు తీసుకొని మనం ట్రీట్మెంట్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో నలుపు అనేది వచ్చినప్పుడు టెక్స్చరల్ పిగ్మెంటేషన్కి ఎటువంటి ట్రీట్మెంట్స్ తీసుకోవాలి అని అంటే కొన్ని పీల్స్ అనేటివి ఉంటాయండి. అండర్ ఐ పీల్స్ అనేటివి ఉంటాయి. అండర్ ఐ పీల్సే కాకుండా అండర్ ఐ డర్మాఫ్రాక్ థెరపీస్ అని ఉంటాయి, మైక్రోనీడ్లింగ్ సీరం ఇన్ఫ్యూజన్ థెరపీస్, అలానే మైక్రో బూస్టర్ థెరపీస్ అనేటివి ఉంటాయి. దానితో పాటు ఎక్సోజోమ్ థెరపీస్ అని కొత్తగా కూడా మనం లాంచ్ చేసామనండి. ఇలా మనకి ఇన్ని రకాలైన థెరపీటిక్ ఆప్షన్స్ ఉన్నప్పుడు డెఫినెట్లీ మనం ట్రీట్మెంట్స్ అనేటివి తీసుకోవచ్చు. మరి పీల్స్ ఎలా చేస్తారు డాక్టర్ గారు అని అడుగుతారు చాలామంది. పీల్స్ అనేది ఏంటంటే చర్మం పైన మనకి ఇక్కడ ఈ విధంగా ఒక సబ్స్టెన్స్ అప్లై చేసి వాష్ చేసేస్తారండి. కన్నీరప్ప కూడా పెట్టి అప్లై చేసి వాష్ చేస్తారు. 30 సెకండ్స్ నుంచి 5 మినిట్స్ వరకు ఎప్పుడైనా కానీ మనం అలా అప్లై చేసి డిపెండింగ్ ఆన్ ద సబ్స్టెన్స్ దాంతో మనం అలా వాష్ చేసేస్తూ ఉంటాం అనమాట. అలానే మైక్రోనీడ్లింగ్ సీరం థెరపీస్ అని అంటాం. ఈ మైక్రోనీడ్లింగ్ సీరం థెరపీస్ ఏంటంటే చర్మం లోపలికి వెళ్ళి మీకు చిన్నగా సీరం డిపాజిట్స్ అనేటివి చేస్తాయి. ఈ సీరమ్స్ డిపాజిట్ చేయటంతో అక్కడ చర్మంలో ఉన్న నలుపంతా మంచిగా కరుగుతూ ఉంటుందన్నమాట. సో ఈ మైక్రోనీడ్లింగ్ సీరం డిపాజిషన్ అక్కడ చేయటంతో చర్మంలో అక్కడ నలుపంతా మంచిగా కరిగి మంచి బెనిఫిట్ అనేది వస్తుంది. సో చర్మంలో మనకి మైక్రోనీడ్లింగ్ సీరం చేయటంతో అక్కడ ఏమైనా నొప్పి వస్తుందంటే ఎటువంటి నొప్పి అనేది ఏది ఉండదండి. చక్కగా అలా చేసేస్తాం, మన పనులు మనం చేసుకోవచ్చు అనమాట. ఇమీడియట్గా మన ఆఫీస్కి కూడా వెళ్ళిపోవచ్చు, మన ప్రయాణాలు కూడా ఏమైనా ఉంటే చేసుకోవచ్చు, అకేషన్స్ ఏమైనా ఉన్నా కానీ చేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బందులు అనేటివి ఉండవు. ఇదే మైక్రోనీడ్లింగ్ సీరం ఇన్ఫ్యూజన్ థెరపీస్ కూడా మనం పెదవుల పైన కూడా చేయొచ్చు, అంత సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట ఈ ప్రొసీజర్స్. అలానే మీకు మైక్రో బూస్టర్స్ అని ఉంటాయి, రోలింగ్ చేసి దానికి ఆ రోలర్స్కి మనకు ఆ మైక్రో బూస్టర్స్ అప్లై చేయటం, ఎక్సోజోమ్స్ కూడా మన చర్మానికి అక్కడ మంచిగా మైక్రోనీడ్లింగ్ చేసి ఎక్సోజోమ్స్ పూయటం, ఇది ఈ విధంగా థెరపీస్ అనేటివి మనం చేసుకోవచ్చు అనమాట.
ఈ విధంగా మనం థెరపీస్ చేసుకున్న దానికి ఒక 6 నెలలు 8 నెలలు మనం చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. సూపర్ఫిషియల్ పిగ్మెంటేషన్ సింపుల్ పిగ్మెంటేషన్స్గా ఉంటే అది ఆ విధంగా ఉంటుందండి. అదే ఒకవేళ డీపర్ పిగ్మెంటేషన్స్ ఉంటే 6 సెషన్లు కాకుండా 8 సెషన్లు 10 సెషన్లు చేయాల్సిన అవసరం ఉంటుంది. మరీ డీపర్గా థిక్కర్ పిగ్మెంటేషన్స్ అనేది ఉంటే కనీసం 1 సంవత్సరం అయినా వెయిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి ఫిల్లర్స్ అన్నారు డాక్టర్ గారు, ఫస్ట్లో అసలు ఆ ఫిల్లర్స్ ఏంటి, వాల్యూమ్ లాస్ ఉన్నప్పుడు ఏ విధంగా చేయాలి అని అడుగుతూ ఉంటారు చాలామంది. వాల్యూమ్ లాస్ ఉన్నప్పుడు మీకు ఎటువంటి పీల్స్ చేసినా ఏ విధంగా చేసినా వాల్యూమ్ లాస్ అనేది రికవర్ కాదండి. దానికి హైలురానిక్ యాసిడ్ అనేది ప్రొసీజర్ ఒకటి ఉంటుందన్నమాట. ఇది ఏం చేస్తామనంటే ఇక్కడ మనకి హైలురానిక్ యాసిడ్ అనేది బోన్ పైన సబ్స్టెన్స్ పైన మనం అక్కడ డిపాజిట్ చేస్తాం. అది అక్కడ నెమ్మదిగా మంచిగా సెటిల్ అయ్యి రీమోడలింగ్ అయ్యి స్కిన్ని స్ట్రెచ్ చేస్తుంది. ఇక్కడ మంచి ఫౌండేషన్ ఇచ్చిన దానికి ఇక్కడ ఈ విధంగా మనం చేయటంతో చర్మంలో అక్కడ నలుపు అనేది మంచిగా బెటర్గా కనిపిస్తూ ఉంటుంది. ఆ విధంగా చేయటంతో చర్మంలో అక్కడ నలుపు అనేది మంచిగా మారుతూ ఉంటుంది. సో అక్కడ మనకి ఆ విధంగా చేయటంతో చర్మంలో మనకి బెనిఫిట్ అనేది మంచిగా వస్తుంది. ఇది వాల్యూమ్ లాస్ని రికవరీ చేయటానికని. అది ఒక్కసారి చేస్తే మీకు 8 నెలల దాకా 10 నెలల దాకా ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఈ విధంగా చేయటంతో చర్మంలో మనకి బెనిఫిట్స్ అనేటివి ఎక్కువగా ఉంటాయి. సో చర్మంలో మనకి ఫిల్లర్స్ అవి చేయటంతో చర్మంలో మనకి ఉన్న అక్కడ నలుపుని రెక్టిఫై చేయదండి. నలుపుని రెక్టిఫై చేయాలనంటే పీల్స్, డర్మాఫ్రాక్, మైక్రోబూస్టర్స్ చెప్పాను కదండి, ఎక్సోజోమ్ థెరపీస్ అవి చేయాలన్నమాట. ఆ విధంగా చేయటానికని మనకి మంచిగా రిజల్ట్స్ తీసుకురావటానికని నెమ్మదిగా చేస్తూ ఉంటే బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ విధంగా మనం చేసుకొని మెయింటెనెన్స్ అనేది గ్లూటథయాన్, వైటమిన్ సి, అలానే కింద మంచిగా అండర్ ఐ కింద సీరమ్స్ అవన్నీ పెట్టుకోవచ్చండి. మంచిగా ఇంప్రూవ్మెంట్ కావాలంటే సమయానికి నిద్రపోవాలండి. మనకి టైంకి నిద్రపోవటం అనేది ముఖ్యమండి. టైంకి మనం ఎలా నిద్రపోవాలంటే 9 నుంచి 10 మధ్యలో మనం మంచిగా నిద్రపోవాలి. 12కి పడుకుంటాను, 8 దాకా నిద్ర లేవని నేను 1 గంటకు పడుకుంటాను, నేను మధ్యాహ్నం ఎప్పుడో లేస్తానంటే కుదరదండి. 9కి 10కల్లా మంచిగా పడుకొని ఒక 8 గంటలు 10 గంటలు మీకు మంచి నిద్ర ఉంటే అప్పుడు కంటి కింద నలుపు అనేది బాగా తగ్గుతూ ఉంటుంది. అలానే మంచి కుకుంబర్ కానీ అంటే కీరా ఉంటుంది కదండి, అది హోమ్ రెమెడీస్గా మీరు కంటిపైన పెట్టుకోవచ్చు. చల్లగున్న ఐస్ తోటి ఒక్కసారి 2 సార్లు 30 సెకండ్ల వరకు మీరు చేయొచ్చు. తర్వాతనేమో మంచిగా సాఫ్ట్గా ఉండేటివి ఏమన్నా కానీ ఐస్ ప్యాక్స్ అనేది మీరు పెట్టుకోవచ్చు. ఐకి ప్యాక్ పెట్టేదని ఐస్ ప్యాక్స్ అని అంటారు. ఐస్ ప్యాక్స్ మామూలుగా ఐస్ గడ్డలు కట్టింది అది కాదండి. ఐ సీరం ప్యాక్స్ అవి ఉంటాయి, అవి పెట్టుకోవచ్చు. ఈ విధంగా చేస్తూ ఉంటే మీకు చర్మంలో అక్కడ మంచి బెనిఫిట్ అనేది వస్తూ ఉంటుంది. కంటికి దగ్గర ఇక్కడ ముక్కు భాగంలో ఈ భాగంలో వస్తుంది చూడండి నలుపు, అది వేరే పిగ్మెంటేషన్ అండి. అది దానికి మనం మళ్ళీ వేరే పీల్స్, లేజర్స్ అవి చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఆ విధంగా చేస్తేనే మనకి బెనిఫిట్స్ అనేటివి బాగా పెరుగుతూ ఉంటుంది. సో ఇదండి విషయం. గ్లూటథయాన్ మనకి మంచి పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్, నలుపును కూడా బాగా తగ్గిస్తుంది. మీకు ఎటువంటివైనా సందేహాలు, అపోహలు, ఏమైనా ప్రశ్నలు ఉన్నా కానీ, ఏదైనా టాపిక్ సజెస్ట్ చేయాలన్నా కానీ నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేను దానికి తగ్గట్టుగా మంచి వీడియో రిప్లై కానీ టెక్స్ట్ రిప్లై కానీ చేస్తాను. అలానే మీరు ఈ వీడియోని ఎవరికైనా కానీ కంటి కింద నలుపుతోటి ఇబ్బంది పడుతున్నారు, వాల్యూమ్ లాస్ తోటి ఇబ్బంది పడుతున్నారని అంటే తప్పకుండా ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. మంచి ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతోటి మంచి ట్రీట్మెంట్స్ తీసుకోవచ్చని వాళ్ళకి పాజిటివ్గా నచ్చజెప్పండి. అమ్మ నాన్నకు కానివ్వండి, అక్క చెల్లెలకు కానివ్వండి, అన్నతమ్ములు కానివ్వండి, ఎవరికైనా మిత్రులకి, శ్రేయోభిలాషులకు, తెలిసిన వాళ్ళకైనా ఎవరికైనా కానీ షేర్ చేయండి వీడియోని. నా ఈ అవేర్నెస్ క్యాంపెయిన్లో మీరు కూడా పాలు పంచుకుంటారని ఆశిస్తున్నానండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కితే తప్పకుండా నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతోటి నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కొక్కపేటలో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నమస్తే.